వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఇలాంటి తల్లులు కొంతమంది ఉంటారు. సోమరిపోతులు అనొచ్చు, నిద్రపోతులు అనొచ్చు, మత్తులో ఉన్నారని చెప్పుకోవచ్చు. లేకుంటే వీరు నిద్రలో మనిషి చనిపోతే కూడా గుర్తుపట్టనంత నిద్ర. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో డెలివరీ అయ్యారంట. ఇద్దరికి 2-3 రోజుల గ్యాప్ ఉంది. ఒకరు ముందు డెలివరీ అయ్యారు, 2-3 రోజుల గ్యాప్లో ఇంకొక ఆమె డెలివరీ అయింది. ఇద్దరు ఆ ఇంట్లోనే పడుకున్నారు, ఎవరి మంచంలో వారు పడుకొని ఉన్నారు. మధ్యరాత్రి తల్లి లేచి తన బిడ్డకు పాలిచ్చి శుభ్రంగా పడుకొని నిద్రపోయిందంట. ఇంకొక తల్లి కూడా లేచి పాలిచ్చి ఆమె కూడా నిద్రపోయింది. తెల్లవారేసరికి ఒక ఆమె మంచంలో పిల్ల లేదంట, పుట్టిన బిడ్డ లేదంట. నా పిల్ల ఎటుపోయిందని తల్లి ఎత్తుక్కుంటా ఉంటే ఆమె ఈపుల కింద ఉందంట. ఆ పిల్ల ఏడుంది? ఆమె ఈపుల కింద అంటే పిల్ల మీద ఈమె పడుకొని నిద్రపోతూ ఉంది. నా పిల్ల లేదని ఇటు అటు పొర్లుతూ ఉందంట ఆ పిల్ల మీద. పుట్టిన బిడ్డ 3 రోజుల కందు మీద. చూసేసరికి ఆ కుమార్తె చనిపోయేసరికి ఊరే వాళ్ళు చూస్తే నన్ను ఏమనుకుంటారో అనుకొని, మనుషుల మెప్పును కోరేది కాబట్టి, లోక సంబంధి కాబట్టి, శరీరానుసారాలు కాబట్టి వెంటనే చూసమ్మో నా బిడ్డ చనిపోయింది, ఎంత సోమరిపోతూ, ఎంత నిద్రపోతూ, ఎంత తిండిపోతూ, పిల్ల చనిపోయింది కూడా నీకు కంటికి కనపడలేదు అంటారేమో అని శుభ్రంగా లేచి ఆమె జాగ్రత్తగా తన పిల్లకు చేయి తగలకుండా, కాళ్ళు తగలకుండా జాగ్రత్తగా పాపం దూరం బండబెట్టి ఈమె జాగ్రత్తగా నిద్రపోతుందంటే ఇంకో తల్లి, ఓహో ఈమె బాగా నిద్రపోతుంది, ఇదే మంచి అవకాశం అనుకొని బ్రతికి ఉన్న బిడ్డను తీసుకొని ఈమె మంచంలో వేసుకొని, ఈమె చంపేసినటువంటి బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ మంచంలో పడుకోబెట్టి శుభ్రంగా వచ్చి ఈమె హాయిగా హ్యాపీగా పడుకుందంట. ఈమె బ్రతికి ఉన్న బిడ్డ తల్లి లేచి మధ్యరాత్రి పాలు ఇచ్చాను కదా, మరలా నా కుమార్తె పాలు ఆకలి కొనిందేమో నా బిడ్డ అనుకొని పాలు వేయడానికి చూస్తే ఆ బిడ్డ చనిపోయిందంట. ఆమె ఏంటి నా కుమార్తె చనిపోయిందని అటు ఇటు తిప్పి చూస్తే ప్రాణం లేదు. ఆమె తేలికగా చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసిందంట. చూసేసరికి ఈ బిడ్డ నా బిడ్డ కాదని డౌట్ వచ్చి వెంటనే పక్కన మంచం దగ్గరికి వెళ్ళి, ఏంటి నా బిడ్డను తీసుకొని వచ్చావు, ఈ బిడ్డ నా బిడ్డ కాదని చెప్పి ఇద్దరికి గొడవ పడింది. చచ్చిన బిడ్డను అక్కడ పడేశారు, బ్రతికిన బిడ్డ కోసం ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. పెద్ద గొడవ అయిపోయింది. గొడవ అయిపోతే ఇలా కుదరదు, నా బిడ్డ బ్రతికిందని ఏమంటుంది, నా బిడ్డ బ్రతికిందని ఆమె. చచ్చిపోయిన ఆమెకు తెలుసా తెలియదు చెప్పండి? చచ్చిపోయిన బిడ్డ తల్లికి తెలుసా తెలియదా? ఈ బిడ్డ ఆమె బిడ్డ అని తెలుసు కదా, తెలిసినా కూడా ఏం చేస్తుంది, వాదమాడుతుంది. చాలాసార్లు చాలామందికి నా తప్పే అని తెలిసినా కూడా నోరు బారేసుకుంటూ ఉంటారు, దేవునికి భయపడని వారు. ఈమె వాదమాడుతుంటే ఈమె మాట వినేటట్టు లేదు. నా బిడ్డను తీసుకొని మేము నన్ను ఇంట్లో విసిగిస్తూ ఉందని తల్లి దుఃఖపడి, సరే ఇదంతా గొడవ ఎందుకు, రాజు దగ్గరికి వెళ్ళిపోదాం. రాజు దగ్గరికి పోతే రాజు ఎట్లా చేస్తే అట్లే, కానీ నీ బిడ్డ అంటే నువ్వే తీసుకుందావు, నా బిడ్డ అంటే నేను తీసుకుంటాను, మనకిద్దరికి ఎందుకు గొడవ అని చెప్పి ఈమె న్యాయంగా రాజు దగ్గరికి వెళ్దామని రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజు దైవ జ్ఞానము నొందినటువంటి రాజు ఏ జ్ఞానం కలిగి ఉన్నాడు, దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు. ఏమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏమి లేదు రాజా, 3 రోజుల ముందు ఆమె డెలివరీ అయింది, 3 రోజుల ముందు నేను డెలివరీ అయ్యాను, ఇద్దరం ఒకే ఇంట్లో పడుకున్నాం, రాత్రి తన బిడ్డను చంపుకొని నా బిడ్డను తీసుకొని పక్కన వేసుకుంది అని ఏమంటావు? లేదు ఆమె తన బిడ్డను చంపుకొని నా బిడ్డను తీసుకొని పక్కన వేసుకుందని ఏమంటావు? రాజు దైవ జ్ఞానంతో ఆలోచన చేసి, సరే మీ ఇద్దరు గొడవ ఎందుకు, భటులారా ఒక కత్తి తీసుకొని రండి అని చెప్పాడంట. ఆయన కత్తి తీసుకొని వచ్చి బ్రతికి ఉన్న బిడ్డను సగము కోసి ఆ బిడ్డకు సగము, ఆ తల్లికి సగము, ఈ తల్లికి సగం ఇచ్చేసేయండి, వీళ్ళ గొడవ ఆరిపోతుంది అని చెప్పాడంట. వెంటనే
బిడ్డ చనిపోయినటువంటి తల్లి అంటుందంట, కరెక్ట్ రాజా, చాలా దైవ జ్ఞానం కలిగిన వాడవు నువ్వు, ఇద్దరికి గొడవ లేకుండా పోతుంది, ఇద్దరికి సరిసగం ఇచ్చేసేయి అంటా ఉందంట. ఈ కన్న తల్లి అంటా ఉందంట, రాజా నీకు నిండా వందనాలు నాయన, నీ కాళ్ళకు నమస్కారం చేస్తానయ్యా, ఆ బిడ్డ నాకు లేకపోయినా పర్వాలేదు రాజా, నా బిడ్డ ఆమె దగ్గరే బ్రతుకుంటే చాలు, చంపొద్దు నా బిడ్డను దయచేసి, ఆమెకే ఇచ్చేసేయి, ఆమె దగ్గర ఉన్నా కూడా నేను అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు చూసుకొని నేను మురిసిపోతాను రాజా, చాలు, నాకు లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డను మాత్రం చంపొద్దు అని చెప్పిందంట. వెంటనే దైవ జ్ఞానము కలిగినటువంటి రాజు తల్లి ఎవరో గుర్తుపట్టాడు, ఎవరు నిజమైన తల్లి గుర్తుపట్టాడు. గుర్తుపట్టి దానికి ఉరి శిక్ష వేయండి, దీనికి బిడ్డనిచ్చేసేయండి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, బిడ్డను చంపుతామనేసరికి ఆమెకు ప్రేమ పొర్లుకొని వచ్చి ఏం చేస్తూ ఉందంట, పేగులు కట్ చేస్తే ఎట్లుంటుందో అట్టుందంట తల్లికి ఆ మాట. ఇప్పుడే కడుపులోకి దూరి కత్తెర తీసుకొని పేగులు కట్ చేస్తున్నారేమో అన్నంత తపన పుట్టి తన బిడ్డ విషయమై ప్రేమ పొర్లుకొని వచ్చి నాకు లేకపోయినా పర్వాలేదంట. ఈమె ఏమంటుంది చెప్పండి, నా బిడ్డ ఎట్ట చచ్చిపోయింది, దాని బిడ్డ కూడా అట్లే చావాలని ఆమె ఉద్దేశం. ఈమె ప్రేమకు ఆమె ప్రేమకు తేడా చూడండి ప్రియులారా. అనగా దైవ సంబంధుల ప్రేమకు లోక సంబంధుల ప్రేమకు ఇంత తేడా ఉంటుంది. ఆమెమో బిడ్డని వదులుకుంటుంది, సరే గొడవ ఎందుకు, ఆమె దగ్గరే ప్రశాంతంగా ఉండని, నా బిడ్డ బ్రతుకుంటే చాలు అని ఈమె త్యాగం చేస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుంది చెప్పండి, చంపేయమంటా ఉండి సరిసగం చేయడానికి అదేమన్నా ఒక అరటి పండ, లేకుంటే ఇంకో పండ, ఇంకొక వస్తువా, లేకుంటే బియ్యం బస్తానా సరిసగం ఇచ్చేయడానికి, మంచిది రాజా కరెక్ట్ సరిసగం ఇచ్చేసేయి అని అంటా ఉంది. ఆమెమో వద్దు రాజా, నాకు లేకపోయినా పర్వాలేదు, ఆమె దగ్గర బ్రతకని, నా బిడ్డ బ్రతికితే చాలు అంటా ఉంది. ఈ త్యాగము, ఈ ప్రేమ దేవుని దగ్గర నుండి వస్తూ ఉన్నది. దేవుడు మనలో లేకపోతే మనలో ప్రేమ ఉండదు. అంత కుట్రలు కుతంత్రాలు, చెడును గురించి కీడును గురించి అన్ని పాప శాప సంబంధమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఇలాంటి పనులు, నష్టం కలుగజేసే పనులు మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. అయితే ప్రభు సన్నిధిలో చేరిన మనకు ప్రేమ పొర్లుకొని రావాలి. బిడ్డను ఆమెకి ఇచ్చేయడానికి కూడా ఈమెకి ఏమొచ్చింది, ప్రేమ పొర్లుకొని వచ్చింది. యోసేపు కూడా తన తమ్ముని మీదే కాదు, అన్నల మీద కూడా ఏమొచ్చింది చెప్పండి, పొర్లుకొని వచ్చింది ప్రేమ. అమ్మేసినారని కక్ష మాత్రం ఏమీ లేదు. మీరు అమ్మేశారని బాధపడొద్దండి. దేవుడు మన మేలు కోరి నన్ను ఐగుప్తు దేశానికి పంపించాడు. ఇంకా 7 సంవత్సరాల కరువు రాబోతుంది. ఆ కరువు అంతట్లో మిమ్మల్ని నేను పోషిస్తాను, అందుకే దేవుడు నన్ను పంపించాడు, మీరు బాధపడొద్దండి అంటూ ఉన్నాడు. ఈ ప్రేమ మనం కలిగి ఉండడానికి మనము గిల్గాలు నుండి వచ్చాము, లోకము నుండి వచ్చాము, పాపం నుండి వచ్చాము, శాపం నుండి వచ్చాము, సాతాను ఉచ్చులో నుండి మనం బయటికి వచ్చాము. ఈ ప్రేమ ఎవరిదని చెప్పుకున్నా, ఎవరిది ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంత విలువైనది, అంత శ్రేష్టమైనది. దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకుంటే ఇలాంటి ప్రేమలు మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఆయన ప్రేమ మనలోనికి వస్తే మన స్వభావం అంతా మారిపోతుంది ప్రియులారా.